కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారు పార్టీ కోసం ఏ విధంగా కష్టపడినటువంటి తీరు, గతంలో వైకాపా నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కేసుల రూపంలో కావచ్చు, కొట్లాట రూపంలో కావచ్చు, గ్రామాల్లో ఆధిపత్య బోర్ విషయంలో కావచ్చు, ఏ విధంగా ఇబ్బంది పడ్డారన్న సంగతి చాలా మంది నాయకులు కార్యకర్తలు చాలా ఆవేదనతో చెప్పారు. మీరు చెప్పినటువంటిది 100% నిజం. ఎన్ని శాతం అంటే, ఇవాళంటే నేను ఎమ్మెల్యేని అయ్యి వచ్చాము, కానీ గతంలో నా రాజకీయ జీవితం కూడా నేను గ్రామం నుంచి మండలానికి, మండలం నుంచి నియోజకవర్గానికి, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి అంచెలంచెలుగా నేను పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో నాకు అంచెలంచెకి వివిధ పదవులు చేసుకుంటూ నేను 2014లో ఒక్కసారి ఎమ్మెల్యేగా నెగ్గాను, 2019లో ఓడిపోయాను, మళ్ళీ 2024లో మీ అందరి సహకారం, అచ్చుబాబు గారి సహకారంతో నేను ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగాను. కాబట్టి ఎందుకు చెప్పానంటే, నా గురించి గ్రామీణ ప్రాంతం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్త యొక్క గ్రామాల్లో ఏ విధంగా పార్టీ లీడర్లు ఉన్నటువంటి విభేదాల గురించి కానీ, వర్గాల గురించి కానీ, వాడు కష్టపడే తీరు కానీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చినటువంటి పరిస్థితి నాకు కూడా తెలుసు. సైకిల్కి పాంప్లెట్లను పోస్టర్స్ పట్టుకుని, బకెట్ పట్టుకుని నేను పోస్టర్స్ కూడా అంటించకుండా తిరిగినటువంటి సందర్భాలు కూడా నేను చేశాను పార్టీ. ఆ కార్యకర్త స్థాయి నుంచి వచ్చారు కాబట్టి నాయకులు ఏ విధంగా గ్రామాల్లో మనకు పార్టీని కాపాడుకుంటూ కష్టపడి, నాయకులు ఎట్లా తనకు ఉన్న ఆస్తులు తగలేసుకుంటూ ఎలా కష్టపడి పార్టీని కాపాడుకున్న నాయకత్వం చేస్తారో, ఆ నాయకులకి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎంత కష్టపడతారన్న సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతా ఉన్నా. మీరు చెప్పినటువంటిది 100% కూడా నిజం. ఎందుకంటే ఈ సంఘటన అసెంబ్లీ జరుగుతున్నటువంటి టైంలో అక్కడ జాయినింగ్స్ అనేటువంటి జరిగాయి. ఆ జాయిన్ అయినటువంటి వాళ్ళ వ్యక్తులు నాకు ఒకరు ఫోన్ చేశారు. అప్పట్లో ఇలా మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నామండి, స్థానిక ఎమ్మెల్యేగా మీ నోటీసులు పెట్టాలనుకుంటున్నాము ఇట్లా అని చెప్తే నేను ఒకటే చెప్పా, మా నియోజకవర్గానికి సంబంధించిన మా అధినాయకుడు అచ్చుబాబు గారు ఉన్నారు. అచ్చుబాబు గారితో మాట్లాడిన తర్వాత అచ్చుబాబు గారు సమక్షంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నేను ఆయన వెనక బయలుదేరి దేనికైనా ముందుండి వస్తాను. కాబట్టి అచ్చుబాబు గారితో ముందు మీరు ఏదైనా జాయిన్ అవ్వాలన్నా, మీరు ఏదనుకోవాలన్నా అచ్చుబాబు గారితో మాట్లాడండి. అచ్చుబాబు గారి యొక్క ఆదేశాల మేరకు మా నియోజకవర్గంలో మేము ఏ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. ఆయనకి సంబంధం లేకుండా, ఆయన దృష్టిలో పెట్టుకోకుండా, ఆయన తెలియకుండా మేము నిర్ణయాలు కూడా తీసుకోవడం అంటే మాకు ఇబ్బంది ఉంటుందండి. కాబట్టి మీరు దయచేసి అచ్చుబాబు గారిని సంప్రదించిన తర్వాతే మీరు పార్టీలో జాయిన్ అవుతారని అధిష్టానం తీసుకున్నారని అచ్చుబాబు గారితో మాట్లాడిన తర్వాత మీరు దయచేసి నాతో మాట్లాడండి అని చెప్పాను కూడా వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. తర్వాత ఏం జరిగింది ఏంటన్న సంగతి అయితే మనకు తెలియదు. మీరు కూడా చూసుకుంటారు ఆ ఫోటోలు కానీ, వీడియోస్ కానీ, జాయినింగ్ అయ్యేటప్పుడు కానీ, ఎమ్మెల్యే కానీ అక్కడ అసెంబ్లీలో ఉన్నాను కాబట్టి ఆ విషయాలు మనకు తెలియలేదు. కాబట్టి అప్పటి నుంచి కూడా దీని మీద కొంచెం తర్జన భర్జన జరుగుతూ ఉంది. చాలా మంది ఇప్పుడు ఓపెన్గా ఇక్కడ చెప్పారు. చెప్పినటువంటి వాళ్ళు ఈ మీటింగ్ అప్పటి నుంచి పెట్టలేదు కాబట్టి మనం వచ్చి ఆఫీసులోకి వచ్చి కానీ, వేదిక మీద పెద్దలు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి మన కుమెన్ కమిటీ కానీ, రామకృష్ణ గారు కానీ, చౌదరి గారు కానీ, శివరామకృష్ణ గారు కానీ, చిన్ని గారు కానీ, ఇంకా మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే మనకి వెంకటేశ్వరరావు గారు, పరమేశ్వరరావు గారు, హరిబాబు గారు కానీ, ఈ మండలాలకు సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఆయా మండలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు చాలా మంది వచ్చి ఈ విషయాల మీద మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా చెప్పేటువంటిది వాళ్ళు వచ్చేటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు మన అచ్చుబాబు నోటీసులో కూడా దాన్ని పెడతా ఉన్నాం. ఇట్లా వాళ్ళ జాయినింగ్స్ మీద వాళ్ళు వచ్చిన దాని మీద కొంచెం మన కార్యకర్తల్లోనూ కొంచెం ఇబ్బంది, ఆవేదన పడతా ఉన్నారు సార్ అని చెప్పని ఆల్రెడీ బాబు గారి నోటీసులో కూడా పెట్టాం. తిరిగి అధిష్టానం సమక్షంలో కూడా జాయిన్ అయ్యారు కాబట్టి, లోకల్ గానో లేదా మండలంలో, గ్రామంలో జాయిన్ అవ్వలేదు కాబట్టి, మన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల సమక్షంలో వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి ఒకసారి పెద్దలతో మాట్లాడి కార్యకర్తల నాయకుల యొక్క ఆవేదన కానీ, బాధన కానీ, వాళ్ళ గతంలో 5 సంవత్సరాల కాలంలో మన మీద పెట్టిన కేసులు కానీ, గ్రామాల్లో మన మీద చూపించిన టార్చర్స్ కానీ ఏవైతున్నాయో
ఇంతకు ముందు గతంలో కూడా చెప్పాను. నేను కూడా గతంలో 14, 19 ఎమ్మెల్యే చేసినటువంటి దానికి మళ్ళీ పార్టీ ఇచ్చిన పిలుపులు అమలు చేసిన ముందు గతంలో 19-24 కాలంలో 15 కేసులు ఈ రోజు కూడా నా మీద పోలీసు కేసులు కూడా ఉన్నాయి. నేను కూడా కేసులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి అయితే కనుక వైకాపా ఎమ్మెల్యేనే నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తే దేవరపల్లి మండలంలో అప్పుడు నేను పంచాయతీ ఎలక్షన్ అప్పుడు వెళ్తుంటే నా కారు అడ్డగించి కారుని చెత్తగా కూడా కొట్టి మొత్తం చుట్టుముట్టి నన్ను దాడి చేసిన పరిస్థితి ఉంది. గ్లాసులు దింపినాను కానీ కారు డోర్ తీసుకొని దిగితే వైకాపా కార్యకర్తల్లో నేను ఆ రోజు చనిపోయి ఉండండి. 100% ఆ రోజు నేను డిసైడ్ అయ్యి లోన్ నుంచి బయటికి రాకుండా డోర్లు తీయకుండా లేకుండా చేస్తే రాత్రులు 12 గంటలకు జరిగిన సంగతి నా మీద కూడా దాడి చేసిన సంఘటన జరిగింది. మీ అందరితో పాటు నేను కూడా ఎంతో కొంత ఈ యొక్క వైకాపా నుంచి టార్చర్లు కానీ హెరాస్మెంట్ కానీ గురైనటువంటి వ్యక్తిగా నేను కూడా చెప్తా ఉన్నా. మీ బాధ ఆవేదన 100% నిజం. ఏది ఏమైనా ఎవరో జాయిన్ మీరు చెప్పినటువంటి బాధలన్నీ కూడా అచ్చుబాబు సమక్షంలో కూడా మీరు చెప్పిన విషయాలన్నీ వింటే మీరు ప్రతి ఒక్కరూ చెప్పిన విషయాలన్నీ కూడా అచ్చుబాబు గారు మన నాయకులు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు రాష్ట్ర అధ్యక్షుల గారి విషయంలో కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇంకా ఎవరైనా అబ్జర్వర్స్ కానీ మనకుంటే కనుక వాళ్ళకు కూడా ఖచ్చితంగా విషయాలు మీరు చెప్పినటువంటి ఆవేదనలు బాధలు మీరు పడ్డ ఇబ్బందులు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా ఖచ్చితంగా అధిష్టానం నోటీసులో పెడతాం. అచ్చుబాబు గారి సమక్షం అవసరం అచ్చుబాబు గారిని కూడా తీసుకుని మరి వెళ్ళి అపోహ పడద్దు. ఏ గ్రామంలో ఏ నిర్ణయం తీసుకున్నా పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీకే కష్టపడిన నాయకులు కానీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కానీ వాళ్ళు మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ వాళ్ళకి ఎక్కడ కూడా మీ యొక్క పార్టీ కోసం పచ్చడి నాయకులకి మీకు ఎక్కడ కూడా 1% కూడా మీకు అన్యాయం కానీ కూడా కానీ జరగదు. మిమ్మల్ని కాదని ఎవరినో తీసుకొచ్చి పెద్దపేట వేసి కూర్చోబెడతారు. మనకేదో అన్యాయం జరుగుతుందని చెప్పిన నిజమైన కార్యకర్తల నాయకులుగా మీరు బాధపడే ఆవేదన వాస్తునే కానీ అటువంటిది ఎక్కడ కూడా జరగదని చెప్పని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా.